టెర్రర్ ఫండింగ్ ఎలా చేస్తుంది, నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాల్లో వాళ్ళ నెట్వర్క్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 12కు పైగా నెట్వర్క్స్ ఆపరేట్ అవుతున్నాయి ప్రపంచం మొత్తం మీద. వాళ్ళు టెర్రర్ ఫండింగ్ కోసం అచ్చంగా వాళ్ళు నిర్దిష్టంగా కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఐఎస్ఐ కొన్ని లక్ష్యం. ప్రతి ఏడాది ఒక $500 మిలియన్ టెర్రర్, లష్కరే తోయిబాలు, జైషే మొహమ్మద్లు అండ్ స్థావరాల మెయింటెనెన్స్ దీనికోసం అచ్చంగా వేరే ఫండ్ పెట్టుకున్నారు. 125 నుంచి $250 మిలియన్. అంటే ఓవరాల్గా ఏంటంటే ఒక $1000 మిలియన్ అనేసుకోండి, $1 బిలియన్ వేసుకోండి, ఖచ్చితంగా $1 బిలియన్ వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. సో ఇంత ఆర్గనైజ్డ్గా వీళ్ళు ఎప్పటి నుంచి వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారంటే 1980 నుంచి ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ప్రతి 5 ఏళ్ళకి కొత్త ఆర్గనైజేషను, వాటిని బ్యాన్ చేస్తే వాటి మీద. ఇంకా అన్నింటికి మించి ఏంటంటే ఎవరైనా ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళకి ₹1 చొప్పున వితరణ చేసే ఒక దానశీలతను కూడా నిన్న పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించుకుంది. మొత్తం ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ మసూద్ అజహర్ బంధువులు, వేలు విడిచిన మేనమా పిల్లలే కాబట్టి ఆ 14 కోట్లు మొత్తం అతనికే వస్తాయన్నమాట. రాకపోతే అతను వీళ్ళని చంపేస్తాడు అది ఇవ్వకపోతే. అది కూడా ఎక్కడి నుంచి, వీళ్ళు ఎక్కడో అడుక్కుని తెచ్చుకున్న దాంట్లో నుంచి గీకి మరీ ఇస్తున్నారనమాట IMF నుంచి. అసలు మొత్తం వాళ్ళ టెర్రర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఆ టెర్రర్ ఫండింగు, దీని రూట్స్, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్. నమస్కారం డాక్టర్ బిఎన్ రమేష్ గారు. అలాగే ఫరూక్ షుబ్లీ గారు, ఏపీ మైనారిటీ హక్కుల వేదిక అధ్యక్షులు. నమస్కారం ఫరూక్ షుబ్లీ గారు. అండ్ కల్నల్ వివి రావు గారు, వారికి కూడా నమస్కారం. అలాగే జూపిడి ప్రభాకర్ రావు గారు, ఎమ్మెల్సీ యాజ్ వెల్ డిఫెన్స్ రంగంలో ఆయన 2 దశాబ్దాలుగా సేవలించారు, వాక్యూమ్ టెక్నాలజీ స్పెషలిస్ట్. టు స్టార్ట్ విత్ డాక్టర్ రమేష్ గారు, వాళ్ళ టెర్రర్ ఫండింగ్కి సంబంధించి, వాళ్ళ యాక్టివిటీస్కి సంబంధించి పాకిస్తాన్ ఇంటర్నల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి ఒక పేపర్ బయటకు వచ్చింది. అంటే పేపర్ అంటే మొత్తం రాలా, 45 పేజీల డాక్యుమెంట్లో క్రక్స్ మాత్రమే బయటకు వచ్చింది. వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారు, ఎంత చిత్తశుద్ధితోటి, నిబద్ధతతోటి వాళ్ళు ఎలా పనిచేసుకుంటూ వాళ్ళ ఉగ్రవాదాన్ని క్రమశిక్షణగా ఎలా పెంచుకుంటూ వచ్చారనేది దాంట్లో చాలా సమగ్రంగా వివరించారు డాక్టర్ రమేష్ గారు. Yeah, we all are aware that, in fact, Khwaja, the defense minister himself, has accepted they have been working. వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళు టెర్రరిస్తాన్, ఆకంతిస్తాన్ వాళ్ళ దేశం పేరు అని అన్నట్టుగా ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు. సో ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్. ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ అనదర్ టాక్టిక్. ఎందుకంటే మీరు ఈ టెర్రర్ ఇన్స్టిట్యూషన్స్ని దే హ్యావ్ గాట్ 7 or 8 స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ లో కాస్ట్ వార్. ఒక ఫ్రంట్ ఆర్మీ తీసుకొని మీరు ఫైట్ చేస్తే దానికి ఎంత కాస్ట్ ఉంటుంది ఆర్మీకి. దానికి ఆర్డర్స్ ఉంటాయి, కమ్యూనికేషన్స్, సిక్యూబ్ ఉంటుంది, కంట్రోల్, కమ్యూనికేషన్ అండ్ కమాండర్. వీటికి కమాండర్ ఉండదు, కమ్యూనికేషన్స్ ఉండవు, కంట్రోల్ ఉండదు. ఇవి చాలా ఈజీగా స్ట్రైక్ చేయొచ్చు. రెండోది స్ట్రాటజిక్ డెప్త్ సర్వ్, పీస్ టైంలోనూ వార్ టైంలోనూ చేస్తారు. మూడోది డెనైబిలిటీ, అంటే పని చేసి మాకు తెలియదు మీరు ప్రూఫ్ చూపించమని అంటారు. ఇప్పుడు మనం కూడా అన్నారు కదా, మా ప్రూఫ్ చూపించండి అని. ఫాల్స్ ఫ్లాగ్ అంటారు. ఇది ఒకటి. మేము కూడా వస్తాం, మేము కూడా కోఆపరేట్ చేస్తాం అంటారు. వాడిని పట్టుకొని తీసుకొచ్చి మన జైల్లో ఉన్నాడు వాడు ఇప్పుడు ప్రస్తుతానికి. మీరు చెప్పారు కదా, వాడు అమెరికాకి తీసుకొచ్చాం. అయినా సరే వాళ్ళు డెనై దట్. కస్పాప్ మావాడు కానే కాదని కూడా అన్నారు. స్ట్రాటజిక్ డెనై. 4ది ఏంటంటే ఇది కోల్డ్ వార్ స్ట్రాటజీ. 5వ స్ట్రాటజీ ఏంటంటే 1000 cuts. 6వది లోకల్ ఇండాక్ట్రినేషన్, లోకల్ యూత్ని, డిస్కంటెంట్ యూత్ని రిక్రూట్ చేసుకోవడం. 7వది పీస్ఫుల్ టైంలో మ్యాప్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకోవడం. 8వది స్లీపర్ సెల్ని డైరెక్ట్గా రన్నింగ్ సెల్ని స్లీపర్ సెల్గా మార్చుకోగలడం, అంటే కమ్యూనికేబిలిటీ అనమాట. 9వది ఏంటంటే డైరెక్ట్ ఇంటెలిజెన్స్, ఎనిమీ ల్యాండ్ అంటే భారత్ నుంచి ప్రతిరోజు ఇంటెలిజెన్స్ వెళ్ళిపోవడం. 10వది భారత్లో ఉండే ఈ కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయి మనకి, హిందూ వర్సెస్ ముస్లిం అన్నది, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. ప్రతిదాన్ని కూడా 2 దేశాల మధ్య ఉండే వైషమ్యం అన్న కారణం కాకుండా అది ఇప్పుడు ఎంత ఇదంతే వీళ్ళ స్ట్రాటజీ. ఒకనొక దేశపు ప్రెసిడెంట్ కూడా మొన్న ఈ మధ్య అన్నాడు, ఆయన పాసింగ్ 1000 years వార్ అని. ఆయన 1000 cuts అన్నబోయి 1000 years వార్ అని అన్నాడేమో నాకు అనుమానంగా ఉంది. ఈ మన బుట్టో ప్రబోధించిన థియరీ. సో ఈ 10 స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్లో వాళ్ళు ఇప్పటిదాకా డెనైబిలిటీలో ఉన్నారు. మొన్న జరిగిన దీనికి డెనైబిలిటీ వదిలేశారు. ఈ రోజున డైరెక్ట్గా వస్తున్నారు. IMF ఫండ్స్ ఇచ్చారు వీళ్ళకి. మీరు దీని గురించి అర్థం చేసుకో. ఇంకోటి కూడా మీరు దాంట్లో ఇంకోటి మెన్షన్ చేస్తే బాగుండేది. ఈ హలాలా అనే కాన్సెప్ట్తో కూడా ఇస్లామిక్ ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు రంజాన్ టైంలో జరిగే రంజాన్ ప్రేయర్స్ జరిగిన తర్వాత తినే దాంట్లో కొంచెం ఒక రకమైన GST, ఒక రకమైనటువంటి ఇస్లామిక్ GST లాగా కూడా మొత్తం వరల్డ్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. లేకపోతే టర్కీ ఎంత దూరం ఉంది టర్కీకి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు. అజర్బైజాన్కి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదు.
జిగిని దోస్తులు కూడా కాదు, అలాంటి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేశారు. ఇదంతా ఏంటంటే టెర్రరిస్టుల మధ్య ఉన్నటువంటి ఒక యూనిటీ. నేను టెర్రరిజం చేస్తాను, నువ్వు చెయ్యి, నేను ప్రాబ్లం ఉన్నప్పుడు నా దగ్గర రా, నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు నా దగ్గర వస్తాను. మూడో విషయము, వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంది. మీరు ఒక్కటి అబ్జర్వ్ చేస్తే 1971లో ఇజ్రాయెల్ అండ్ అరబ్ వార్ జరిగిందండి. ఆ తర్వాతనే ఈ అరబ్ లీగ్ ఫార్మేషన్ అప్పటిదాకా అయినప్పుడు కూడా అరబ్ లీగ్ చాలా స్ట్రెంగ్గా మారిపోయి ఈ ఆయిల్ యాజ్ వెపన్ ఆఫ్ వార్గా ఎమర్జ్ అయింది. ఇప్పుడు వీళ్ళందరికంటే సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి కూడా $400 మిలియన్ ఇచ్చింది. ఒక చిన్న ఖతార్ అనే దేశం, ఒక ఢిల్లీ అండ్ ముంబై కూడా కలిపితే అంత చిన్న దేశం, అది $400 మిలియన్ ఆయనకి ఒక గిఫ్ట్ ఇచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మీరు అన్న కనుక చిన్నది, ఎందుకంటే మీరు మళ్ళీ నాకు సమయం వస్తుందో రాదో తెలియదు, అందుకే ముందే చెప్తున్నాను. నా ఉద్దేశంలో దీనికి ఒకటే సొల్యూషన్, డ్రై అప్ ది ఆయిల్ వెపన్స్, ఆయిల్ మనీ. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ వీ రిలై ఆన్ టెస్లాస్ ఎలక్ట్రికల్ డిజైన్స్, వెన్ వీ రిలై ఆన్ సోలార్ ఎనర్జీ, వెన్ వీ విల్ రెడ్యూస్ ది ఇంపోర్ట్స్ ఆఫ్ ఆయిల్, వెన్ మళ్ళీ కూడా ఈ షేకులు వీళ్ళందరూ కూడా ఒంటల మీద ఖర్జూరాలు వేసుకొని ఖర్జూర్ అని అమ్ముకునే స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే ఈ టెర్రరిజం, ఈ ఫైనాన్స్ తగ్గుతుంది. ఎందుకంటే అయాచితంగా వచ్చిన ఫైనాన్స్, రెస్పాన్సిబుల్గా రాకుండా వచ్చిన ఫైనాన్స్ మన ఇళ్లలో గనక ఒకడికి ఎవరికన్నా గనక లంకె బిందులు దొరికితేనో లేకపోతే లాటరీ టికెట్ వస్తానో వాడు పొద్దున రాత్రి మధ్యాహ్నం తాగి తందనాలు ఆడతాడో, అదే రకంగా ఒక స్టేట్ కనుక ఈ రకంగా డబ్బులు వస్తే పరిశ్రమ లేకుండా వాడు ఇదే రకంగా ఉంటుంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమి లేదు. రైట్ రమేష్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కల్నల్ వివిరావు గారి దగ్గరికి వెళ్దాం. కల్నల్ వివిరావు గారు, గ్రౌండ్ నుంచి మీరు చాలా దగ్గర నుంచి చూస్తుంటారు ఇలాంటి వాళ్ళ టెర్రర్ ఆపరేషన్స్, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీస్ ఎక్కువగా మీరు చాలా దగ్గర సమీపం నుంచి చూస్తుంటారు కదా వీళ్ళ యాక్టివిటీస్. వీళ్ళ ధోరణి ఎలా ఉంటుందండి దాడులకి తెగబడేప్పుడు? ధోరణి అంటే ఫండమెంటలిజం మొత్తం జీర్ణించిపోయింది.